ప్రియా ప్రియా. చప్పట్లు. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల హనుమంతరావు గారు, సంగీతం ఆర్ నారాయణమూర్తి గారు, గానం సుద్దాల భారతి. వీర తెలంగాణ సినిమా నుంచి పల్లెటూరి పిల్లగాడ. పసులగా చేమునగాడ పాలు మరచి నాలయిందు మనబుగ్గల జీతగాడ కొలువు కుదిరి నాలయిందు. జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు పాటతో పని లేకుంటయిందా. పాల బొగ్గల జీతగాడా చేతి కర్రే తోడైపోయిందా. నీకు చేతి కర్రే తోడైపోయిందా. మాయదారి అవదూడలు మాటి మాటికి కంచె దుంకి పంట చేలు పాడు చేసాయా. పాలబుగ్గల జీతగాడా పాని కాపు నిన్నే కొట్టాడు. అయ్యో పాని కాపు నిన్నే కొట్టాడు. పల్లెటూరి పిల్లగాడ పసులగా చేమనగాడా నేలకు నెత్తురు బొట్టును పెట్టావా. పాల బుగ్గల జీతగాడా భూమి తల్లి రుణము తీర్చావా. భూమి తల్లి రుణము తీర్చావా. ధన్యవాదాలు. ఈ సందర్భం ఏమిటో నాకు సరిగ్గా అవగతం అవ్వలేదండి. కుల వృత్తులన్నీ ఆగిపోవడం వల్ల అందరూ ఏమీ లేకుండా అందరూ పట్టణాలకు వెళ్ళిపోయి కుల వృత్తులన్నీ ఆగిపోయేసరికి వాళ్ళందరికీ తిండికి కూడా లేకుండా అయిపోయినాక సీక్వెన్స్ వస్తుంది. ఓకే, నేను సినిమా చిత్రం చూడలేదు, అందుకని నాకు తెలియదు, అందుకని చెప్పాను ముందరే. పాడిన విధానం కానీ ఏదో ఆర్ద్రత కనిపించింది ఈ పాటలో. సినిమాలో సందర్భం ఏదైనా ఇది బాలకార్మిక వ్యవస్థ మీదనే ఎక్కువగా పెట్టింది. చివరన వచ్చినప్పుడు సినిమా కోసం అని ఒక చరణాన్ని యాడ్ చేసుకున్నారు. మిగతా అంతా కూడా ఆయన ఇంతకు మునుపు రాసింది. సుద్దాల అశోక్ తేజ వారి తండ్రి గారు సుద్దాల హనుమంత్ గారు ఆయన రాసినటువంటి పాట ఇది. యాక్చువల్గా నేల తల్లికి చనిపోతాడు కుర్రవాడు, కింద పడితే నేల తల్లికి అతని నెత్తుడితోటి నువ్వు చుక్క పెట్టావా అని అన్నమాట. మంచి ఎక్స్ప్రెషన్ అది.
ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి ఇతివృత్తాలు తీసుకున్న నారాయణమూర్తి గారు అతను నిజంగా అతని సాహసానికి మాత్రం జోహార్లు చెప్పాలండి. ఏ తాళంలో ఉంది ఇది? త్రిశ్రంలో ఉంది. ఓకే, ఇంకా అందంగా ఉండేటట్టు చేద్దాం దీన్ని. 3/4 లేవండి సార్, ఫాక్స్ 3/4లోనే 6/8నే 3/4 టిన్ టంగ్ టంగ్ టీ ఫాక్స్ స్టాట్ అంటారు దాన్ని. తన్ 3/4 కదా అది. అది ఎంత ఘాటు ప్రేమయో 1 2 3. సింపుల్, అది చాలా సింపుల్. నీకు పల్లెటూరి పిల్లగాడ పసులాగా చేమనగాడ పాలు మరచి ఎన్నాలైందో. పాల బుక్కల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాలైందో. చాలు తల్లి. పాట నేను ఊహించుకున్నాను, ఆ బిడ్డ చనిపోవడం ఏదో జరిగితే ఆ తర్వాత తల్లి జోల పాడుతున్నట్టుగా ఊహించుకుని పాడితే ఎలా ఉంటుంది? ఆ బిడ్డ నీకు జోలపాటు చచ్చిపోయినటువంటి వాడిని గురించి ఊహించుకుంటూ ఎలా. ఇందులో ఎంత శృతి శుద్ధంగా పాడావు తెలుసా నువ్వు? ఓ అమ్మా, సో క్లీన్ అండ్ సో నీట్. గాడ్ బ్లెస్.